జగన్ను సీఎం చేయడంలో మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆక పీకే పాత్ర ఎంతో కీలకమైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పీకే ప్రస్తుతం ఐపాక్ కు ప్యాకప్ చెప్పేసి తన సొంత రాష్ట్రం బీహార్ రాజకీయాలకు పరిమితమయ్యారు. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు దేశ రాజకీయాలతో పాటు పలు రాష్ట్రాల రాజకీయాలపై పీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో జగన్ మరోసారి అధికారం చేపట్టడం చాలా కష్టం అంటూ పీకే చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు జగన్ సీఎం అవుతారని బల్లగుద్ది చెప్పినటువంటి పీకే 2024 ఎన్నికలకు నెల రోజుల ముందే అదే జగన్ సీఎం కావడం కష్టమని ఖరాఖండిగా చెప్పేశారు. ఏదో ఫ్లోలో పీకే అలా చెప్పేలేదు. జగన్ మళ్ళీ ఎందుకు సీఎం అయ్యే అవకాశం లేదు అన్న విషయంపై తనదైన శైలిలో పీకే విశ్లేషణ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చేందుకు జగన్ ఏమీ చేయలేదని, ప్రజల ఆకాంక్షలను జగన్ నెరవేర్చలేదని పీకే అభిప్రాయపడ్డారు. గతంలో చక్రవర్తుల మాదిరి ఇప్పుడు జగన్ ప్రొవైడర్ మోడ్ లో ఉండిపోయారని, లీడర్ కాలేకపోయారని, గతంలో చక్రవర్తుల మాదిరిగా ప్రజలకు తాయిలాలు ఇచ్చి జగన్ సరిపెట్టారని అన్నారు. ప్రజలకు ఏం కావాలో వారికంటే నాకు బాగా తెలుసని, గతంలో చక్రవర్తులు అనుకునే మాదిరిగా ఇప్పుడు ఏపీ ప్రజలకు నగదు బదిలీ చేస్తే చాలు అని జగన్ అనుకుంటున్నారని అన్నారు. అప్పు చేసైనా సరే నగదును నేరుగా ప్రజల ఖాతాలో జమ చేస్తున్నామని, అదే వారికి మంచిదని జగన్ భావిస్తున్నారని పీకే చెప్పారు. అయితే రోడ్లు వేయడం, ఉద్యోగాలు కల్పించడం, ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు, సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చేయడం వంటి అనేక విషయాల్లో జగన్ విఫలమయ్యారని అన్నారు. దీంతో పీకే చెబుతున్నటువంటి మాటలను పోస్కోలు కబుర్లుగా అభివర్ణిస్తున్నారు పలువురు పరిశీలకులు. ఇలాంటి కబుర్లు చెప్పి ఫీజు తీసుకోవడం తప్ప ఆయన మాటలకు ప్రామాణికత, ఆ మాటలో శాస్త్రీయత లేదని చెబుతున్నారు.